కమ్యూనిస్టులకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు. వాస్తవంగా పాపం గత 10 ఏళ్ల నుంచి ఆళ్ళకి యాజిటేషన్స్ లేవు. చేయడానికి ఏమి కనిపించలేదు. అప్పట్లో అమరావతిలో కాస్త యాజిటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశానికి వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ప్రభుత్వం అధికారంలో ఉంటే, కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం అనధికారికంగా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన పనులు ప్రభుత్వం చేసి పెడుతుంది. ఆ పైన సైలెంట్‌గా ఉంటున్నారు. వీళ్ళని పెద్దగా ఏం లేకుండా అప్పుడప్పుడు చిన్నపాటి స్టేట్‌మెంట్‌తో, ప్రెస్ మీట్‌లతో సరిపుచ్చుతున్నారు. ఇప్పుడు తాజాగా రాజధానిలో నిన్న అమరావతి ప్రాంతంలో రైతులతో కలిసి యాజిటేషన్ చేశారు. 10 ఏళ్ల పాటు కౌలు పెంచాలని అన్నటువంటిది ఒక యాస్పెక్ట్. రెండోదొచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం ఉద్యమం ప్రారంభించారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు. జగన్ ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యమం ఏం చేయలేదు. ఎందుకని? జగన్ టైంలో ఇచ్చాడు. రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు ఇచ్చాడు 6 నెలలకోసారి. అట్లాగే ఇవి ఇచ్చుకొచ్చాడు ఇళ్ల స్థలాలు. ఇళ్ళు కూడా కన్‌స్ట్రక్షన్ కూడా బిగించేయించాడు. ఇంకా అక్కడేమి యాజిటేషన్ చేస్తారు? కాబట్టి ఆగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆపేసి జగన్ టైంలో కన్‌స్ట్రక్షన్ బిగిన్ చేసిన వాటిని ఒక 3 లక్షలో ఏమో పూర్తి చేసి అవి తామిచ్చామని చెప్పుకుంటూ కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. కొత్త పెన్షన్ లేదు, కొత్త రేషన్ కార్డ్ లేదు, 50 ఏళ్ల పెన్షన్ లేదు. ఈ పరిస్థితులలో యాజిటేషన్ ప్రారంభిస్తున్నది సిపిఐ.